అందరం కలిసికట్టుగా కష్టపడి తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని టీడీపీ కార్యకర్తల సమావేశంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అన్నారు. తాడిపత్రి పట్టణంలో జేసీ నివాసంలో ఈ రోజు తాడిపత్రి పట్టణంలో పాటు తాడిపత్రి మండలం యాడికి, పెదపప్పూరు, పెదవడుగూరు మండలాల తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు, వార్డు ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో జేసీ అశ్మిత్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ తాను వచ్చినప్పుడు మాత్రమే కాకుండా తాను అందుబాటులో లేకపోయినా ఇన్ఛార్జీల వారి వార్డుల్లో సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. అంతేకాకుండా మీ సూచనలు, సలహాలు కూడా పార్టీకి నాకు అవసరమని, పెదవడుగురు యాడికి మండలంలో కాలువలు అభివృద్ధి చేశానంటే అది మీ వల్లేనని, మీరు ఇచ్చిన సలహాలతోనే కాలువలు పునరుద్ధరణకు తాను పాటుపడ్డానని, ఈ రోజు పెదవడుగూరు యాడికి మండలాల్లో రైతులకు నీటి కొరత తగ్గి ఆనందం వ్యక్తం చేస్తున్నారని జేసీ అశ్మిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మీ అందరినీ మేము ప్రత్యేకంగా మీ పేర్లు ఎందుకు ఇచ్చామంటే మీరందరూ మా వాళ్ళని చెప్పి కష్టపడతారు, ఏది ఆశించకుండా ఒకవైపు పార్టీని అయితేనేమి, ఒకటివైపు మా కుటుంబం అయితేనేమి, ఈ రెండు బాగుండాలని చెప్పి ఖచ్చితంగా మీరందరూ ఎప్పుడు కష్టపడతాంటారని చెప్పి అదే పనిగా మీ అందరినీ ఈ పదవులకి ఇన్ఛార్జిగా పెట్టారు. నన్ను మీరందరూ ఎమ్మెల్యేగా చేశారు. మరి నేను ఎమ్మెల్యే అయినానని చెప్పి ఊరికే ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి. ఏనా ఎట్లుంటుంది? బాగుంటుందా? ప్రజలు కనిపించకుండా నిత్యం ఇంట్లో కూర్చొని మీ కష్టాలు, సుఖాలు ఏమీ తెలుసుకోకుండా జరుగుతుంది. నేనైతే ఒక నాయకుడు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో ఏం జరుగుతుంది, కష్ట సుఖాలు ఏంటివి, ఇవి తెలుసుకుంటేనే నేనేమన్నా ముందుకు పోగలుగుతాను, ఒక నిర్ణయం తీసుకోగలుగుతాను. నేను కోరేది ఏంటంటే ఈరోజు మీ అందరికి కూడా ఒక బాధ్యత ఉంది. బాధ్యత ఏంటంటే కేవలం ఏదో నేను ఊర్లోకి వచ్చినప్పుడు ఊర్లు తిరగడము, ఏదైనా మీటింగ్ పెడితే వచ్చేదే కాదు. మీరు కూడా కొంచెం బాధ్యతగా మీ క్లస్టరు, మీ యూనిట్, మీ ఊరు, మీ గ్రామంలో ఏం జరుగుతుందో నాకు మీరు తెలియజేస్తే అన్నీ కాకపోయినా కూడా ఒక 2-3 పనులు చేయగలిగితే మనము బాగుంటుందని చెప్పి నేను మరొకసారి ఈ సభ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. సో దయచేసి మీరు కూడా రోజు కాకపోయినా కూడా నేను కోరేది ఒక్కటే, నెలకు ఒక్కసారి తిరగండి. మీ ఊరు, మీ క్లస్టరు, మీ ఇన్ఛార్జ్ ఎక్కడైతే మీరు ఉన్నారు ఒక్కసారి, రోజు వద్దు. సో దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి పని పెట్టుకొని నెలకు ఒక్కసారి. మొన్న కానీ మీరందరూ నాకు చెప్పకపోయింటే ఈ కాలువలు క్లీన్ చేయాలా, ఒక్కసారి మన పరిస్థితి ఆలోచించలేదు. ముఖ్యంగా యాడికి ప్రజలు ఒక్కసారి ఊహించుకోండి ఎట్లు నిండు. అది ఎందుకు చేశాము? మీరందరూ సూచనలు ఇచ్చారు, మీరు ఐడియాలు ఇచ్చారు కాబట్టే ఈరోజు అది విజయవంతమైంది మన ప్రోగ్రాం. లేకపోతే యాడికి, రాయచెరువుకి నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు. మొత్తం ఎక్కడికి పోయిండు? వడుగూరుకు పోయిండు, లాస్ట్కి ఏట్లోకి పోయాల్సి వచ్చిండు, చాగళ్ళకి పోయి ఇంకా అసలు మనకి ఏం పని లేకుండా పెంటెక్కలు రిజర్వాయర్కి పోయి అక్కడి నుంచి కూడా ముందుకు పోయేదానికి లేకోకుండా వృధా అయిపోయింది మన నీళ్లు కూడా. కేవలం మీరిచ్చిన సూచనలు, ఐడియాతోనే నేను ఆ రోజు టేకప్ చేసింది. మరి అదేవిధంగా మన ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే మన నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా ఏదైనా మనం చేసే కార్యక్రమం ఉందంటే మాత్రం ఖచ్చితంగా నాకు చేరవేయండి. నేను ఖచ్చితంగా దానిపైన శ్రద్ధ పెట్టి చేయాల్సిన పని చేస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ గ్యారెంటీ ఇస్తున్నాను. మరి నేను ఒక్కటే మాట్లాడితే కాదు,
మీలో కూడా ఎవరన్నా ఏమైనా చెప్పదలుచుకుంటే దయచేసి ముందుకు వచ్చి మాట్లాడండి. నా రమ్మ నా ఫస్ట్ నువ్వు మాట్లాడుతురా కేసన్నా మాట్లాడుతున్నా కేసన్నారా ముందుగా నేను రండి ముందుకి మాట్లాడినట్టే ఒకరు రారు, అందరు ఎట్లుంటారంటే నువ్వు అంటారు. కేసన్న మాత్రము పిలిచినారంటే చాలా వెంటనే ఏది ఆలోచించకుండా 2 మాటలే కానీ చెప్పి పోతాడు. ఇప్పుడు అదన్నా మీకు ఆ విధంగా నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎవరైనా మాట్లాడేట్టు ఉంటారు, అలా డిసైడ్ కానీ నేనైతే పేరు పెట్టి పిలిచాను, ఇంకా మీరే డిసైడ్ అయ్యి ముందుకు రండి. మనలో మీటింగ్ పెడితే కూడా మీరు వెనకడుగు చేస్తే ఎట్లా? సో ఖచ్చితంగా మాట్లాడాలా. రైట్ కేశవులు స్థానిక నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు జేసీ అస్మిత్ రెడ్డి గారికి, వివిధ హోదాలో ఉండి సమావేశానికి విచ్చేసినటువంటి 50 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా పత్రికేయులు, ప్రముఖ పాత్రికేయులు, పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాను. పార్టీ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనది. గతంలో వైసీపీ పార్టీ ఉన్నప్పుడు మనగా కనిపించింది. మన రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా జిల్లా అభివృద్ధి, అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి, అదేవిధంగా మండల స్థాయి, గ్రామ స్థాయి అభివృద్ధి కోసమే మనం పాటుపడి తిరిగి రాబోయే ఎన్నికల్లో మళ్ళా మనం అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మనం అధికారంలోకి రావాలంటే మనకు ఉండాల్సింది ఒకటే, ఏమున్నా లేకపోయినా మనమందరము కలిసికట్టుగా పనిచేసి జేసీ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మన ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మనలో మనకు ఎన్నో భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఎన్నికల సందర్భంలో మాత్రం మనమందరం కలిసికట్టుగా ఉండి స్థానిక సంస్థల్లో మన పార్టీ అభ్యర్థులను మనమందరం కూడా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా గెలిపించుకుంటేనే అభివృద్ధి చేయడానికి దోహదపడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఈ సభ అవకాశాన్ని ప్రప్రథమంగా నాకు కలగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జేసీ అస్మిత్ రెడ్డి గారికి. వచ్చినందుకు మా ఒడుగూరులో పెద్దలకు, మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా కార్యకర్తలకు, నన్ను నమ్మి అందరూ నమ్మకంగా పనిచేస్తాడనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పదవి నాకు అప్పచెప్పడం జరిగినది. దీన్ని కూచా తప్పకుండా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వచ్చిన దాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టి పప్పు గోపినాథ్ రెడ్డి. ముందుగా సభకు వచ్చిన అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దవపురం మండల ప్రజలకు, జేసీ అస్మిత్ రెడ్డి గారికి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక్కొక్కరికి వెళ్ళవేళ నా వంతు సహాయం చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జేసీ అస్మిత్ రెడ్డి అన్న గారికి, జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి నా మీద నమ్మకం